అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం, ఆపై హత్య సీసీ కెమెరాలో ఇద్దరు పరారైన అస్పష్ట చిత్రాలు తప్ప పోలీసులకు మరో ఆధారం లభించలేదు. వేలిముద్రలు, జాగిలాల ద్వారా నిందితుల్ని గుర్తించాలనుకున్న ఆచూకీ చిక్కలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహిళ హత్య కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. దాదాపు 45 కిలోమీటర్ల మేర 1400 సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. చివరగా మహిళ అత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన ఓ మహిళ తన భర్త మరణించడంతో కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఒంటరిగా ఉంటోంది. మూసాపేట వై జంక్షన్లోని ఓ వాహన షోరూంలో స్వీపర్గా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బీహార్కు చెందిన నితీష్ కుమార్ దేవ్తో పాటు ఓ మైనర్ సంగారెడ్డిలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసైన వీరిద్దరూ పని పూర్తయ్యాక నిత్యం మద్యం సేవించేవారు. ఈ నెల 20వ తేదీన తమ స్నేహితుణ్ణి బీహార్కు పంపించేందుకు ద్విచక్ర వాహనంపై నగరంలోని ప్యారడైజ్ దగ్గరికొచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఓ టీ స్టాల్ దగ్గర టీ తాగారు. అదే సమయంలో అక్కడ ఓ మహిళ ఒంటరిగా కనిపించింది. సైగలతో ఆమెను వేధించిన నితీష్ కుమార్ కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు. మైనర్ బాలుణ్ణి వెంటబెట్టుకుని ఇద్దరూ ఆమెను కొంత దూరం అనుసరిస్తూ నిర్మానుష్య ప్రాంతంలోని భవనం వద్దకు వెళ్లగానే అడ్డుకున్నారు. అనంతరం సెల్లార్లో ఆమెపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. వీరి నుంచి తప్పించుకునే క్రమంలో మైనర్ బాలుడు ఆమె కాళ్లను అదిమి పట్టాడు. నితీష్ కుమార్ ఆమె తలను బలంగా నేలకు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కొద్దిసేపటికే మరణించింది. సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది. బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినాము. 4 టీములుగా విభజించుకొని డీసీపీ గారి ఆదేశంతో సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఆ రోజు ఏ సీసీ కెమెరాలో చెక్ చేసినా అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock లైట్ వేసుకొని పోతున్నారు. A to Z వరకు వెరిఫై చేసి ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఆ బండి ఒరిజినల్ ఓనర్ దొరికిండు. ఆ ఓనర్ని పట్టుకుంటే పలానా ఆయనకు అమ్మినా అని చెప్పిండు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయినాము. మళ్ళీ ఆయనను పట్టుకుంటే ఇంకో అతనికి అమ్మిండు. అతను ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే పలానాడు దగ్గర ఉండొచ్చు సార్ అని అనుమానం వ్యక్తం చేసిండు. మనకు సంగారెడ్డిలో దొరికిరు. వీళ్ళని అదుపులో తీసుకొని విచారించినాము. వాళ్ళు ఒప్పుకున్నారు. రిమాండ్ చేసి జైలుకు పంపిస్తాం. సమాచారం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు కేసును సవాల్గా తీసుకున్నారు. తెల్లవారుజామున 4:30 గంటల సమయం కావడంతో సీసీటీవీ కెమెరాల్లోని కొన్ని దృశ్యాలు నమోదై అస్పష్టంగానే ఉన్నాయి. దర్యాప్తు సంక్లిష్టంగా మారడంతో పోలీసు సిబ్బంది 4 బృందాలు ఏర్పాటు చేశారు. సుమారు 45 కిలోమీటర్ల పొడవున మొత్తం 1400 కెమెరాల్ని పరిశీలించారు. అందులో నిందితులు వినియోగించిన వాహనాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులు సంగారెడ్డిలోని ఒక బార్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా నిందితులు నింపాదిగా ఉండడం చూసి వారిని అదుపులోకి తీసుకుని నితీష్ కుమార్ను రిమాండ్కు తరలించి మైనర్ బాలుణ్ణి జువైనల్ హోంకు తరలించారు. హత్య కేసు ఆధారాలు లేకపోయినా వారంలో నిందితుల్ని పట్టుకోవడంతో కూకట్పల్లి పోలీసులు చేసిన కృషిని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అభినందించారు.